హాయ్ హలో ఈరోజు ప్రోగ్రామ్ కంట్రోల్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. ఓకే, ఇందులో వచ్చేసి మనకు జంప్ అండ్ జంప్ నెగేట్, లేబుల్, జంప్ లిస్ట్, స్విచ్ అండ్ రిటర్న్ ఉన్నాయి. ఇందులో జంప్ అండ్ జంప్ నెగేట్ ఇవి చూద్దాం ఈరోజు. అసలు జంప్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్లో జంప్ అంటే ఒక నెట్వర్క్ నుండి ఇంకో నెట్వర్క్కి జంప్ అవ్వడం. అంటే ఇప్పుడు మనకు నెట్వర్క్ వన్ నుండి నెట్వర్క్ 3కి జంప్ కావాలి, అంటే నెట్వర్క్ 2 బ్లాక్ కావాలి. అప్పుడు మనం జంప్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, జంప్ నెగేట్ అంటే జంప్కి ఆపోజిట్ అన్నట్టు. ఈ లేబుల్ అనేది డెస్టినీ, మనం ఎక్కడికైతే జంప్ చేయాలనుకుంటున్నామో అక్కడికి డెస్టినీ లేబుల్ అనేది. ఓకే, ఇప్పుడు దీని గురించి ఒక చిన్న ఆపరేషన్ చూద్దాం. ఇది ఫర్ సపోజ్ ఫస్ట్ ఇన్పుట్ అనుకోండి. ఇక్కడ ఏంటిది? అవుట్పుట్ కాయిల్ దగ్గర జంప్ యూజ్ చేయాలి. జంప్. ఓకే, జంప్. ఇది నెట్వర్క్ 2లో మనం నార్మల్ ఒక బేసిక్ ఆపరేషన్ చూద్దాం. ఇది అవుట్పుట్ కాయిల్ Q0.0 ఇస్తున్నా. M0.2. ఓకే, ఇక్కడ మనం జంప్కి ఇక్కడ ఏమి ఇవ్వాలి? అడ్రస్ ఇవ్వకూడదు, ఒక నేమ్ ఇవ్వాలి ఏదన్నా. ఫర్ సపోజ్ నేను ఎర్రర్ అని ఇస్తున్నా. ERROR ఎర్రర్ అని ఇచ్చిన అంటే మనకు ఇదేంటిది? ఇది ఎర్రర్ అనుకోండి, ఎర్రర్ బటన్ అనుకోండి. ఇట్లా ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఇది జంప్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే ఇది 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 స్కిప్ అవుతుంది. మన నెట్వర్క్ 2 అండ్ 3 స్కిప్ అయ్యి నెట్వర్క్ 4కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇవి కూడా ఎడిట్ చేద్దాం. నో ఎర్రర్. ఇక్కడ నో ఎర్రర్. ఇది ఎర్రర్. ఓకే, ఈ ఎర్రర్ బటన్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడు మనకు జంప్ కావాలి. ఎక్కడికి? ఇక్కడ నో ఎర్రర్ అంటే నో ఎర్రర్ వచ్చినప్పుడు ఇదన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెట్వర్క్ 2 అండ్ 3. నెట్వర్క్ 4 వచ్చేసి ఎర్రర్ వచ్చినప్పుడు కావాలి, అప్పుడు లేబుల్ తీసుకోవాలి. ఇక్కడ డెస్టినేషన్, మనకు జంప్కి డెస్టినేషన్ ఎక్కడైతే ఇస్తామో అక్కడికి లేబుల్ తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఎంటర్ చేయాలి? అక్కడ ఇచ్చిన నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చినాం? ఎర్రర్ అని ఇచ్చినాం. ఇక్కడ ఎర్రర్ అని ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఇచ్చిన నేమ్, ఇక్కడ రెడ్ కలర్ ఉండే ఇందాక, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది వేరే నేమ్ చేంజ్ చేస్తే. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. ఎర్రర్స్ అని ఇచ్చిన నేను, ఇక్కడ ఎర్రర్ అనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసినా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడున్న మనకు ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ అనేది మ్యాచ్ అయింది, అప్పుడే సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్, కంపైల్.
అండ్ డౌన్లోడ్. లోడ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ రాలేదనంటే జంప్ అనేది తీసుకోదు. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎనేబుల్ చేసి చూద్దాం. ఓకే, ఎనేబుల్ అయిపోయింది. ఇది కూడా ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ అయిపోయింది. ఇది కూడా రెండు ఎనేబుల్ అయిపోయినాయి ఎనేబుల్ చేసినప్పుడు. ఎప్పుడు నో ఎర్రర్ వచ్చినప్పుడు. ఒకవేళ ఇవి ఎనేబుల్లో ఉండగానే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేద్దాం. మాడిఫై టు 1. జంప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు, ఎర్రర్ ఎనేబుల్ అయినప్పుడు జంప్ వచ్చింది. అప్పుడు నెట్వర్క్ 2 and 3 చూడండి డిమ్ అయిపోయినాయి, అంటే డిసేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి నెట్వర్క్ 2 and నెట్వర్క్ 3 అనేది డిసేబుల్లో ఉన్నాయి. నెట్వర్క్ 4కి జంప్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. చూడండి, ఇది ఎనేబుల్ అయింది. ఎందుకు? డెస్టినేషన్ అనేది మనం నెట్వర్క్ 4లో ఇచ్చినాం. లేబుల్ అనేది జంప్ లేబుల్ అనేది నెట్వర్క్ 4లో ఇచ్చినాం కాబట్టి మనకు నెట్వర్క్ 4 అనేది ఎనేబుల్ అయింది. అండ్ నెట్వర్క్ 2 and 3 డిసేబుల్లో ఉంది. ఎప్పటిదాకా ఇది డిసేబుల్ అయ్యేదాకా అది డిసేబుల్లోనే ఉంటుంది. ఓకే, ఎర్రర్ అనేది నేను రిమూవ్ చేసిన, 0 చేసిన. అప్పుడు ఏమైంది? నెట్వర్క్ 2 and నెట్వర్క్ 3 ఎనేబుల్లోకి వచ్చినాయి, అంటే నో ఎర్రర్. ఇట్లా జంప్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. మనం ఎన్ని నెట్వర్క్స్ అయినా స్కిప్ చేయొచ్చు. ఈ లేబుల్ ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్తుంది. నెట్వర్క్ 10లో ఇచ్చామనుకోండి లేబుల్ అనేది, నెట్వర్క్ 9 వరకు డిసేబుల్ అయిపోయి నెట్వర్క్ 10th ఎనేబుల్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిసేబుల్ చేస్తే డిసేబుల్ అవుతుంది, ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. డిసేబుల్ చేసిన ఎనేబుల్, ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది, డిసేబుల్ చేస్తే డిసేబుల్ అవుతుంది. ఎప్పటి వరకు? జంప్ అనేది ప్లేస్ కానంత వరకు. ఒక్కసారి జంప్ అనేది ప్లేస్ అయిందనంటే నెట్వర్క్ 2 and 3 అనేది స్కిప్. ఓకే, ఇది జంప్ యొక్క వర్కింగ్. జంప్ ఎన్ అంటే జంప్ నెగేట్, దీనికి ఆపోజిట్ అంతే సేమ్. ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదనంటే మళ్ళీ డ్రాగ్ చేసుకోవచ్చు. జంప్ ఎన్. ఇక్కడ ఏమిద్దాం? ఎర్రర్ అని కాకుండా ఎర్రర్ నెగేట్ అని ఇద్దాం. అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇక్కడ కూడా సేమ్ ఇవ్వాలి. ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకే, ఎర్రర్ నెగేట్ మ్యాచ్ అయినప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ చూద్దాం. సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఇది రివర్స్ ఆపరేషన్ ఫర్ జంప్. అంటే నెగేట్ అంటే ఏంటి? రివర్స్ ఆపరేషన్, ఇన్వర్ట్ ఆపరేషన్. ఎప్పుడైతే ఇది ఎనేబుల్లో ఉంటుందో అప్పుడు జంప్ అనేది డిసేబుల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది డిసేబుల్లో ఉంటుందో అప్పుడు జంప్ అనేది ఎనేబుల్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎనేబుల్లో ఉంది అంటే జంప్ డిసేబుల్లో ఉందని అర్థం. అంటే జంప్ డిసేబుల్లో ఉందంటే నెట్వర్క్ 2 and నెట్వర్క్ 3 వర్కింగ్లో ఉంటాయి. ఓకే, చూడండి, నెట్వర్క్ 2 and నెట్వర్క్ 3 వర్కింగ్లో ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ఇది డిసేబుల్ చేస్తామో అప్పుడు
జంప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యో, డిసేబుల్ చేసిన, జంప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెట్వర్క్ 2 అండ్ నెట్వర్క్ 3 అనేది డిసేబుల్లో ఉన్నాయి రెండు. మనం లేబుల్ ఎక్కడ ఇచ్చాం? నెట్వర్క్ 4లో ఇచ్చాం కాబట్టి నెట్వర్క్ 4 అనేది జంప్ అయింది, నెట్వర్క్ 4 దగ్గరికి జంప్ అయిపోయింది. చూడండి, సింపుల్. ఇది జంప్కి ఆపోజిట్ అన్నట్టు. ఎప్పుడైతే జంప్కి పవర్ ఇస్తామో అప్పుడు జంప్ అవుతుంది, కానీ జంప్ నెగేట్లో ఏంటిది? ఎప్పుడైతే పవర్ 0 చేస్తామో అప్పుడు ఎనేబుల్ అవుతుంది, 1 చేసినప్పుడు డిసేబుల్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇది 1 చేసిన అంటే డిసేబుల్ అయింది కాబట్టి మనకు నెట్వర్క్ 2 అండ్ నెట్వర్క్ 3 అనేది ఎనేబుల్లో ఉన్నాయి. ఇక్కడ జంప్ అనేది ప్లేస్ అవ్వలేదు. ఇది జంప్ అండ్ జంప్ నెగేట్ యొక్క ఆపరేషన్. ఓకే, లేబుల్ అనేది డెస్టినేషన్ పర్పస్ అంతే. ఎక్కడ డెస్టినేషన్ కావాలంటే మనకు అక్కడ తీసుకోవచ్చు ఇది. ఓకే, జంప్ అండ్ జంప్ నెగేట్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సెషన్లో జంప్ లిస్ట్, స్విచ్ అండ్ రిటర్న్ చూద్దాం. ఇది కొంచెం లెంతీ, జంప్ లిస్ట్ అండ్ స్విచ్ అనేది, అందుకే నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, జంప్ లిస్ట్, స్విచ్, రిటర్న్ ఇవి 3 చూద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, థ్యాంక్ యూ.